గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు లాప్రోస్కోపీ కేస్ చూపిస్తాను. ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయింది. రీసెంట్‌గా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. ఆ ఇన్వెస్టిగేషన్స్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ఇన్వెస్టిగేషన్స్‌లో హెచ్ఎస్‌జీ టెస్ట్ చేశారు. అంటే ట్యూబ్స్ టెస్ట్ చేశారు. ట్యూబల్ టెస్టింగ్‌లో రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందని వచ్చింది. సో అది కన్ఫర్మేషన్ మనకు డెఫినెట్‌గా లాప్రోస్కోపీ చేస్తే రియల్‌గా బ్లాక్ ఉందా? లేకపోతే క్లియర్‌గా ఉందా? ట్యూబ్ ప్రాబ్లమ్ ఉందా లేదా తెలుస్తుంది. అందుకని లాప్రోస్కోపీ చేస్తున్నాను. మీకు ఇప్పుడు పిక్చర్ చూపిస్తాను. ఇది యూట్రస్, ఇది లెఫ్ట్ సైడ్ ట్యూబ్, ఇది ఓవరీ, లెఫ్ట్ ఓవరీ, ఇది రైట్ ట్యూబ్, రైట్ ఓవరీ. ఆఫ్టర్ చూడ్డానికి అయితే ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి. నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఎలా ఉండాలో అలానే ఉన్నాయి హెల్దీగా. ఇప్పుడు ట్యూబ్ టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేస్తే ఇప్పుడు ఈ ట్యూబ్లో నుంచి ఫ్లూయిడ్ వచ్చేది కనపడుతుంది. ఫ్లూయిడ్ వస్తే మనకు ట్యూబ్ పేటెంట్గా వర్కింగ్ బాగున్నట్టు. ఇప్పుడు బ్లూ కలర్ చూస్తున్నారు కదా, ఇది ఫ్లూయిడ్. మనం ఫ్లూయిడ్ టెస్టింగ్ చేసినప్పుడు క్లియర్గా లీక్ అవుతా ఉంది. సో దిస్ రైట్ ట్యూబ్ ఈస్ హెల్దీ. సో రైట్ ట్యూబ్ బాగా ఫంక్షన్ చేస్తూ ఉంది. అలానే లెఫ్ట్ ట్యూబ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ ట్యూబ్లో నుంచి కూడా ఫ్లూయిడ్ క్లియర్గా వస్తూ ఉంది. సో బోత్ ట్యూబ్స్ ఆర్ హెల్దీ, అంటే 2 ట్యూబ్లు బాగా ఫంక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం లాప్రోస్కోపీలో ట్యూబల్ స్టేటస్ ఎలా ఉంది అని చూసేసాము, హెల్దీగా ఉన్నాయని తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఏ ట్రీట్మెంట్ లేకుండా, ఎటువంటి టాబ్లెట్స్ ఏమీ అవసరం లేకుండా న్యాచురల్గా ట్రై చేస్తే కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి మనం ట్యూబ్స్ టెస్ట్ చేసుకోవడం, ఓన్లీ టెస్ట్ చేసుకోవడం వల్ల న్యాచురల్గా అవుతుందా లేదు వెయిట్ చేస్తే రిజల్ట్ వస్తుందా రాదా అన్న క్లారిటీ కూడా ఇప్పుడు ఆ కపుల్కి వచ్చింది.